నిలువుగా ఉన్న 4 అంగుళాల పైప్‌కి టీ జాయింట్ సెట్ చేసి, మళ్ళీ ఫ్రీగా టీ జాయింట్‌కి పైప్ సెట్ చేయటం ఈ వీడియోలో చూస్తారు. మీరు చూస్తున్నది అయ్యప్ప ప్లంబింగ్ వర్క్. అందరికీ నమస్కారం. ముందుగా మనం టీ జాయింట్ సెట్ చేయటానికి మార్కింగ్ అది చేసుకుందాం. మార్కింగ్ అది చేసుకొని మనం యాక్సో బ్లేడ్ సహాయంతో గానీ, కటింగ్ మిషన్ సహాయంతో గానీ కట్ చేసుకోవాలి. నాకక్కడ కరెక్ట్ మెజర్‌మెంట్ తీసుకోవటానికి అవకాశం ఉన్నప్పటికీ అక్కడ కప్లింగ్ పైప్ ఉంది. అందుకని చెప్పేసి నేను కప్లింగ్ కాడికి కట్ చేయడం జరుగుతుంది. అలా నీట్‌గా కట్ చేసుకున్నాక 4 అంగుళాల డోర్ టీని జాగ్రత్తగా కట్ కాకుండా ఓన్లీ పైపే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్క్రూ డ్రైవర్ సహాయంతో దాన్ని ఎలా రిమూవ్ చేస్తానో ఒకసారి చూద్దురు గానీ. యాజ్ ఇట్ ఈస్‌గా స్లోగా అలా కొట్టుకుంటా దాన్ని మొత్తం నీట్‌గా కొడితే జాయింట్ అనేది ఊడిపోద్ది. దీన్ననేది కాల్చి కప్లింగ్ చేయటం జరిగింది. అందుకని చెప్పేసి 4 అంగుళాల డోర్ టీ బాగా కింద సాకెట్ ఎక్కే దానికాడ బ్లాక్ అయిపోయింది. దాన్ని నేను యాక్సో బ్లేడ్ సహాయంతో మొత్తం నీట్‌గా గేరుతున్నాను ఇప్పుడు. దాన్నది ఎంత మటికి నీట్‌గా క్లీన్ చేసినా ఆ బ్లాక్ అనేది చాలా మటికి తగ్గింది. ఇంకా అది పోవట్లేదు. ఫైల్ పేపర్ వాడాలి. మాకు దగ్గరలో అవైలబుల్ లేదు. దాన్ని నీట్‌గా టీ జాయింట్‌కి బాగా అప్లై చేసి పైదానికి గూడా బాగా అప్లై చేయాలి. అప్లై చేశాక ఆ డోర్ టీని దాన్ని సెట్ చేసుకుంటే మనకి తర్వాత మెజర్‌మెంట్ అనేది అర్థమైద్ది. ఆ టీ జాయింట్‌ని సెట్ చేసేసాను. మనం టీ జాయింట్ అనేది ఫిక్స్ చేయటం జరిగింది. ఇప్పుడు ఆ టీ జాయింట్‌కి 4 అంగుళాల పైప్‌కి సరిపడేలాగా మనం ఒక కప్లింగ్ అనేది తయారు చేసుకోవాలి. మీరు ఫస్ట్ వీడియోలో చూసిన విధంగా కప్లింగ్ అనేది తయారు చేసుకోవాలి. నేను మార్కింగ్ చేసేసి ఆ పైప్‌ని కట్ చేయటం జరుగుతుంది. ఇప్పుడు మనం 4 అంగుళాల కప్లింగ్ అనేది తయారు చేద్దాం. దానికి మనకి న్యూస్ పేపర్ ఉంటే చాలా ఉపయోగకరంగా ఉంటది. ఇక ఏ పేపర్ అయినా సరే అంత హీట్ అనేది రాదు. మనకి కప్లింగ్ వచ్చేసి 5 అంగుళాలు కావాలి. మనం 5 అంగుళాలు పెట్టి నీట్‌గా పేపర్ పెట్టి మార్కింగ్ చేసుకుందాము. రౌండ్‌గా నీట్‌గా అది మార్కింగ్ చేయటం జరుగుతుంది. మనం కప్లింగ్ చేసేకెళ్ళే మార్కింగ్ అది చేసేసుకున్నాం. ఇప్పుడు వేరే 4 అంగుళాల పైప్ ముక్కకి ఒక 3 న్యూస్ పేపర్‌లు దానికి ఫౌల్డ్ చేయాలి. మనకి న్యూస్ పేపర్‌లో ఫౌల్డ్ చేయటం వల్ల ఏంటంటే జరిగేది కప్లింగ్ అనేది కొద్దిగా ఫ్రీగా ఉంటది. మనం పైకి కిందకి రొటేట్ చేసుకోవటానికి ఈజీగా ఉంటది. మీరు వీడియోలో చూసిన విధంగా 4 అంగుళాల పైప్ ముక్కకి న్యూస్ పేపర్ సెట్ చేసుకోండి. వేరే న్యూస్ పేపర్ ఒకటి తీసుకొని మనం మార్కింగ్ చేసిన దాన్ని హీట్ చేసి కప్లింగ్ చేయాలి. హీట్ బ్లోయరు మనం ఇలాంటివి వాడొచ్చు. కానీ హీట్ బ్లోయర్ అంటే పద్దాకల ఉండదు గదా! అన్ని చోట్ల కరెంటు ఉండదు కాబట్టి ఈ ప్రాసెస్‌ని కాగితాలు పెట్టి చేయటం జరుగుతుంది. అక్కడున్న సిట్యుయేషన్ బట్టి మనం ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఆ పైపుని నీట్‌గా అలా హీట్ చేసేసుకుందాం. బాగా మెత్తగా అయ్యేలాగా మనం పైప్‌ని హీట్ చేయాలి. పైప్‌ని నీట్‌గా ఒక చివర నుంచి ఎక్కించుకొని స్క్రూ డ్రైవర్ సహాయంతో మనం కప్లింగ్ చేసుకోవచ్చు. మీరు వీడియోలో చూసిన విధంగా చేసుకుంటే ఇంకా మీకు ఈజీ ప్రాసెస్ జరుగుతుంది. ఒక అంగుళం అది ఎక్కాక మనం పైప్‌ని తిప్పి నిదానంగా టక్కాయించినట్లయితే నీట్‌గా కప్లింగ్ కాడికి ఎళ్ళటం జరుగుతుంది. మీరు వీడియోలో చూసారు కప్లింగ్ అనేది ఎలా వచ్చిందో మనం మార్కింగ్ చేసిన కాడికొచ్చింది. కొద్దిగా ఒక 2 మినిట్స్ గానీ, 1 మినిట్స్ గానీ ఆ పైప్ చల్లారిందాక కొద్దిగా రొటేట్ అది చేసుకుంటా మనం పైప్‌ని కదిలిస్తా ఉంటే అది చల్లారిపోద్ది. చూసారు గదా కప్లింగ్ ఎలా తయారైందో. మనం చెప్పిన మార్కింగ్‌కి ఇప్పుడు కటింగ్ మిషన్ పెట్టి కట్ చేసుకుందాం. అది ఎలా అనేది ఒకసారి చూద్దాం. మనం చేసిన కప్లింగ్ పర్ఫెక్ట్‌గా ఆ పైప్‌కి రొటేట్ అయితుందో లేదో గూడా చూసుకోవచ్చు మనం. కప్లింగ్ అయితే తయారైంది ఫ్రెండ్స్. దాన్ని పైప్‌కి ఒకసారి చెక్ చేసి చూద్దాం. ఎలా అనేది అది
ఫ్లెక్సిబుల్గా కిందకి మీదకి జరుగుతుందా, మనం కప్లింగ్ చేసింది పర్ఫెక్ట్గా ఉందా లేదనేది. కప్లింగ్ అయితే కరెక్ట్గా సెట్ అయింది ఫ్రెండ్స్, ఎటు ఖాళీ లేకుండా నీట్గా. టీ జాయింట్కి మనకి కప్లింగ్కి అడాప్టర్కి ఒక ముక్క కావాల్సి వచ్చింది. ఆ ముక్కని టీ జాయింట్కి అయితే ఇప్పుడు అతికించడం జరుగుతుంది. గమ్ అది కరెక్ట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకంటే పీవీసీ ఫిట్టింగ్స్కి గమ్మే మెయిన్ ఇంపార్టెంట్. మనం అది ముక్క అయితే నీట్గా జాయింట్ చేసేసుకున్నాం. నేను హీట్ చేసిన కప్లర్ని మీరు వీడియోలో చూసిన విధంగా పైపు పక్కకు లాగి సెట్ చేసి దాంట్లో పెట్టాను. ఆ రెండింటికి అడాప్టింగ్గా ఒక 25 మందం గ్యాప్ ఉంచడం జరిగింది. గమ్ అనేది జాగ్రత్తగా అప్లై చేయాలి ఫ్రెండ్స్, ఎందుకంటే మనం హీట్ కప్లింగ్ చేసాం కదా, ఏదో పక్క గ్యాప్ ఉన్నా సరే అక్కడ నుంచి వాటర్ లీక్ అయ్యిద్ది. మీరు ఈ వీడియోలో వాటర్ టెస్టింగ్ కూడా చూస్తారు. గమ్ అనేది అయితే నీట్గా అప్లై చేశాను. ఆ రెండింటికి కలిపి సెట్ చేసాము. చాలా ఈజీగా అది సెట్ అయిపోయింది ఫ్రెండ్స్. మీరు వాటర్ చెకింగ్ కూడా చూస్తురు కానీ ఎలా చెక్ చేస్తామో. గమ్ అది చుట్టూ కూడా నీట్గా అప్లై చేసుకోవాలి. వాటర్ది చెక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీరు కింద టీ జాయింట్లో చూసినట్టయితే వాటర్ పడుతుంది. కింద అనేది ఎక్కడ లీక్ అనేది లేదు. కప్లింగ్ కూడా చూసారంటే మీరు కింద అంచున కరెక్ట్గా నీట్గా సెట్ అయిపోయింది. ఎటువంటి గ్యాప్ అనేది కూడా లేదు. కప్లింగ్ వచ్చేసి 5 ఇంచెస్ తయారు చేసాం ఫ్రెండ్స్. మేము చేసిన ఫిట్టింగ్ ఇది. ఇలా పైన ఒక వాష్ ఏరియా ఉంటే దానికి వాటర్ కనెక్షన్ ఇవ్వడం జరిగింది. మొత్తం కోర్ కటింగ్ హోల్స్ వేసి వాటర్ కనెక్షన్ ఇచ్చాం ఫ్రెండ్స్. పైన పెద్దగా ఏం లేదు, ఒక వాష్ బేసిన్ వాటరే వచ్చేది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.